నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు పథకాలు అందించడంతో పాటు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని అధికారులకు ఆదేశించిన సీఎం. అవయవ దానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ దానాల్లోకెల్లా అవయవ దానం గొప్పదని సూచించిన మంత్రి. ఈ నెల 15వ తేదీన ఇందిరాగాంధీ స్టేడియంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎస్ నీరబ్ కుమార్. నగరంలో సందడి చేసిన కమిటీ కుర్రాళ్లు చిత్ర యూనిట్ ఆగస్టు 9న విడుదల కానున్న చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరిన నిర్మాత కొణిదెల నిహారిక. ఇక డీటెయిల్స్ చూస్తే మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. పథకాలు అందించడమే కాదు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికలతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష చేశారు. అంగన్వాడీలు, మహిళలు కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు వర్ణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టిన చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. గర్భిణీలు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సీఎం సమీక్ష చేశారు. దానాల్లోకెల్లా అవయవ దానం గొప్పదని, సమాజంలో అవగాహన లేక చాలా మంది చేయలేకపోతున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ మంచి పని చేసిన వారు ఎప్పటికీ గుర్తుండిపోతారని, ఒకరు అవయవ దానం చేయడం ద్వారా 8 మందికి ప్రాణాలు నిలుపవచ్చునని తెలిపారు. అవయవ దానం విషయంలో మతపరమైన అనేక అపోహలున్నాయని, దేవుడు మంచి పని చేస్తే ఆశీర్వదిస్తాడని అన్నారు. అవయవ దానం చేసిన వారికి కొంత డబ్బు కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఎంతో నష్టం జరిగిందని, ఆరోగ్యశ్రీ యథావిధిగా నిర్వహిస్తామని అధికారంలోకి వచ్చి 50 రోజులే అయిందని, అప్పుడే ఒక పత్రిక దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణలు చేశారు. తాను కూడా అవయవ దానం చేస్తున్నానని, ఇప్పుడే పేపర్పై సంతకం చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన సంతకం చేశారు. మిత్రులారా, ఇవాళ ఇటువంటి పవిత్ర కార్యంలో నేను కూడా భాగస్వామినైనందుకు ముందుగా సంతోషంగా ఉంది. అవయవ దానం ఎంత ముఖ్యమైనదో ఇవాళ మనకి ప్రజెంటేషన్ ద్వారా ఇతర వక్తలు కూడా మనందరికీ చాలా విపులంగా, విస్తారంగా తెలియజెప్పారు. ప్రాణం నిలిపేవాడు డాక్టర్ని కూడా, డాక్టరు, నర్సింగ్ స్టాఫ్ను కూడా మనం భగవంతునితో సమానంగా చూస్తాం. అటువంటిది ప్రాణం పోసేవాడు, పునర్జన్మనిచ్చే వాళ్ళని మనం ఎంత గౌరవభావంతో చూడాలో మనకి ఇవాళ ఈ జీవన్ దాన్లో ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ముఖ్యంగా యువత చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరం శాశ్వతం కాదు. శరీరానికి ఒక చివరి రోజు ఉంటుంది, అంతం ఉంటుంది. ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందే, లేదా కట్టెల్లో కాలిపోవాల్సిందే. కానీ ఒక మంచి పని చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. రాష్ట్రం నుంచి కూడా దాంట్లో ప్రతినిధులు ఉండటం సంతోషం. ఇవాళ ఈ ఆర్గాన్ డొనేషన్ అనే దానికి చాలా అవేర్నెస్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 10 సంవత్సరాల కిందటైతే ఆర్గాన్ డొనేషన్ అంటే ఎవరికి అవగాహన ఉండేది కాదు. దాని తర్వాత దీని మీద మీడియా ప్రభావం చాలా ఉంది. మీడియా ద్వారా అన్ని ఛానల్స్ కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వటం, మీడియాలో ఎక్కువ చూపించటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది సామాన్యులు కూడా తెలిసినటువంటి అంశం. ఇప్పుడే చెప్పారు, దాదాపు 8 ఆర్గాన్స్ ఇచ్చి ఎదుటి వ్యక్తి ప్రాణాలు నిలబెట్టచ్చు అని చెప్పి. ఎప్పుడు నిలబెట్టచ్చు? మన ఇంట్లో ఏదన్నా యాక్సిడెంట్లో లేదంటే ఇంకొక విధంగానో
ఒక బ్రెయిన్ డెడ్ కేసు ఉంటే దాని ద్వారా ఎలాగో మట్టిలో కానీ మేము మాది ప్రాపర్ వైజాగ్, మేము ఉండేది విజయవాడ, ఆమె ఒక్కడే ఉండేవాడు. అయినా కూడా తన హెల్త్ని తను మార్నింగే వాకింగ్ చేస్తూ ఈ టైం టు టైం బాదం తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ అన్నీ చక్కగా ప్రాపర్గా కాపాడుకునేవాడు. అలాంటిది అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన 5 minutesకే ఆవిడని మేము కోల్పోవాల్సి వచ్చింది. చాలా బాధ అనిపించింది. ఒక 2 days బ్రెయిన్ సర్జరీ కూడా చేయించాం. వితిన్ అవర్స్లోనే ఆవిడ బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. చాలా మిస్ అయిపోయాం. ఎవరికి ఏం చేయాలో తెలియదు అసలు. కానీ ఎప్పుడైతే మాకు ఆలోచన వచ్చిందో ఆర్గాన్స్ డొనేట్ చేయాలని, ఆ డెసిషన్ తీసుకున్న ఒక 15 minutes 20 minutesకి ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ చేస్తుంది. పడిపోయిన వెంటనే సెకండ్ డేకి మా అక్కకి తెలిసిపోయింది అది బ్రెయిన్ డెడ్ అని. మా అక్క వచ్చి నాకు చెప్పింది, తమ్ముడు ఇలా అమ్మకి బ్రెయిన్ డెడ్ అయింది, ఇంకా ఆర్గన్ డొనేషన్ చేద్దామని చెప్పింది. అప్పుడు నేను అసలు ఒప్పుకోలేదనమాట. ఏంటి పడిపోయి సెకండ్ డే అయింది, అప్పుడే బ్రెయిన్ డెడ్ ఏంటి, 2-3 days నార్మల్ అయిపోద్ది, మన మనిషిలా మారిపోద్ది, అంతా అయిపోద్ది, ఏం కంగారు పడుకోవాలని చెప్పాను. అంటే మా అక్క మొత్తం మెడికల్ టర్మ్స్లో తెలుసు కాబట్టి చెప్పింది. అయినా నేను 1 day అసలు ఒప్పుకోలేదు. ఈ ఆర్గన్ డొనేషన్ ఏంటి, మనిషి ఇంకా మన కళ్ళ ముందు ఉంది, ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ తీసేస్తే మనిషి. ఈ నెల 15వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేపట్టాలని ఆదేశించారు. అదే రోజు సాయంత్రం రాజ్భవన్లో జరగనున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ప్రోటోకాల్ విభాగం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖల సమన్వయంతో చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో కమిటీ కుర్రాళ్లు చిత్ర బృందం సందడి చేసింది. బందరోడ్లోని ఓ ప్రముఖ హోటల్ నందు చిత్ర ప్రమోషన్లో భాగంగా కమిటీ కుర్రాళ్లు చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కొణిదెల నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక మాట్లాడుతూ యదువంశీ దర్శకత్వంలో కమిటీ కుర్రాళ్లు చిత్రం తెరకెక్కనుందని తెలిపారు. ఈ సినిమాతో 20 మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని, సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ట్రైలర్ను రిలీజ్ చేయగా అది ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు. కమిటీ కుర్రాళ్లు అంతా కూడా 3 ఏళ్లుగా సినిమా కోసం పనిచేస్తూనే ఉన్నారన్నారు. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారన్నారు. ఆగస్టు 9న తమ చిత్రం రాబోతోందని, అందరూ చూసి సక్సెస్ చేయాలని అన్నారు. తమిళంలో తాను హీరోయిన్ గా నటించిన చిత్రం వచ్చే నెలలో విడుదల కానుందని తెలిపారు. జస్ట్ మా డైరెక్టర్ గారు చెప్పిన దానికి కొంచెం యాడ్ చేసి చెప్తాను. మేము ఒక పల్లెటూరు, ఒక ఊరు బ్యాక్డ్రాప్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా, చాలా ఫిల్టర్లెస్గా చూపించామని మేము అనుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా. అంటే ఒక మూవీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు. అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు. సో మేము చాలా ఆనెస్ట్గా ఫిలిం తీసాము కమిటీ కుర్రోళ్ళు. అది August 9th వచ్చేస్తుంది థియేటర్స్లో. సో ప్లీజ్ అందరూ చూసేయండి. అండ్ చాలా ఆస్పిషియస్గా స్టార్ట్ అయింది మా డే. వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాము అండి. అంటే సార్ కథ చెప్పేటప్పుడు 8 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు చూపించారు ఫస్ట్ స్టార్టింగ్లో. అది విన్నప్పుడు డెఫినెట్గా చిన్నప్పుడు నేను ఊళ్ళో ఆంధ్రాలో పెరగలేదు, నేను హైదరాబాద్లో పెరిగాను, పుట్టాను కూడా హైదరాబాద్లోనే. బట్ స్టిల్ 90sలో జరిగిన ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అయితే అందరికీ చాలా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ సేమ్ ఉంటాయి. సో నాకు కూడా డెఫినెట్గా చిన్నప్పుడు సార్కి నిన్నే చెప్తున్నా, స్తంభాలాట ఆడేదాన్ని నేను చాలా ఎక్కువ. నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కూడా కాదు. అంటే మా ఇంట్లో హెల్ప్ వాళ్ళతోటే ఎక్కువ ఆడేదాన్ని అనమాట. సో అలాంటివన్నీ చాలా గుర్తొచ్చాయి. ఎందుకు చెప్తాను అన్నాను అంటే, నేను
ఫుల్ సినిమా చూడడం జరిగింది రిలీజ్కి ముందే. అండ్ ఎంతమంది ఏం రివ్యూస్ రాసినా కూడా నా 11 మంది కమిటీ కుర్రాళ్ళ గురించి వాళ్ళు ఇరగతీశారని రాయకపోతే నేను నా పేరు. ఏదైనా ఒక పండగ జరగాలన్నా, ఒక జాతర జరగాలన్నా, ఒక వినాయక చవితి జరగాలన్నా, మనకి ఒక ఊరేగింపులు జరగాలన్నా, లేకపోతే ఏదన్నా ఎలక్షన్ ప్రచారాలు జరగాలన్నా, ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరుగుతూనే ఒక బాధ్యతగా ఉండేది ఆ ఊరేగింపులు కానీ ఆ జాతరలు కానీ చేసేది ఎవరన్నా అంటే అది కమిటీ కుర్రోళ్ళండి. మనకి భోజనాలు పెట్టే దగ్గర నుంచి లేకపోతే ఎవరికైనా ఏదైనా గొడవలు జరిగే వరకు ఎవరుంటారంటే అది కమిటీ కుర్రోళ్ళే. ఈ 11 మంది వాళ్ళ జీవితంలో ఏమేమి చేశారనేది సినిమా. సార్ చెప్పినట్టు మన సినిమాలో ఈరోజు మా దుర్గమ్మ తల్లే మాకు ఫ్రెండ్షిప్ డే వీక్ని మా కుర్రోళ్ళు అందరితో సెలబ్రేట్ చేసుకున్నాం. వీళ్ళందరూ బాడీ గార్డ్స్ అనుకుంటున్నారు, కాదు మా కుర్రోళ్ళు మా హీరోలు అనమాట. ఈ 11 మందితో ఈ ఫ్రెండ్షిప్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం విజయవాడ సపోర్ట్ మాకు చాలా బాగా కావాలి. ఎందుకంటే విజయవాడలో ఉన్న కమిటీ కుర్రోళ్ళందరూ కూడా మా సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం. ఇది ప్యూర్ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీయే కాకుండా ఈ 30 ఏళ్ళ జీవితంలో మన జీవితంలో ఏమేమి ఎమోషన్స్ చూస్తామో అలాంటి ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వచ్చి సినిమా చూసే విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించవలసిందిగా కోరుతున్నాం. విజయవాడ మరి రాగానే కనకదుర్గం వారిని దర్శించుకుని వచ్చాం, తర్వాత మిమ్మల్ని దర్శిస్తున్నాం. మా సినిమాని మీరే బాగా ముందుకు తీసుకెళ్ళాలి. పిక్చర్స్ బ్యానర్ పైన ఈ యదువంశీ గారి డైరెక్షన్లో నిహారిక గారు ప్రొడ్యూసర్గా ఒక 11 మంది న్యూ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తూ కమిటీ కుర్రాలని ఒక సినిమా మేము చేసాము. 11 మంది కుర్రాలతో పాటు ఒక 4 కొత్త అమ్మాయిలను కూడా ఇంట్రడ్యూస్ చేసాం. అంటే అంత టోటల్గా న్యూ క్యాస్ట్తో ఈ సినిమా చేసాము. టోటల్గా ఒక 11 మంది కుర్రాళ్ళ జీవితం, ఒక 30 ఏళ్ళ జీవితం, ఒక 8 ఇయర్స్ వాళ్ళ ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 30 ఇయర్స్ వరకు వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. బేసిక్గా మన గోదావరి జిల్లాలకి బేస్ చేసుకుని సినిమా చేయడం జరిగింది. ఎందుకంటే యదువంశీ గారు కూడా ఈ గోదావరి జిల్లాలో నుంచి వచ్చారు. ఆయన డైరెక్టర్గా ఆయన ఈ లోకల్ ఇన్సిడెంట్స్ ఇక్కడ ఉన్న ఒక ఊరిలో ఒక జాతర బేస్ చేసుకుని మన ఈ సినిమా చేయడం జరిగింది. జాతర బ్యాక్డ్రాప్లో వాళ్ళకు 12 ఏళ్ళకి ఒకసారి. అందరికీ నమస్కారం అండి. మూవీ గురించి అంటే ఓ 30 ఏళ్ళ జీవితం, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, పల్లెటూరు నుంచి సిటీ వైపు మైగ్రేట్ అయిన వాళ్ళకి అర్థం పట్టే సినిమా అంటే ఈ సినిమా చూసినప్పుడు అరే అది నేనే కదా, అరే మా అది నువ్వురా అని చెప్పి మనం ఆ సినిమాలో చూసుకునే అలా ఉంటుందండి. ఇందులో నా క్యారెక్టర్ పేరు పెద్దోడు. ఆ ఊర్లో ఉంటూ సిటీ నుంచి వచ్చే ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తూ ఉండిపోతాడు. చాలామంది ఉన్నారండి అలా. ఇప్పుడు దుర్గమ్మ వారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నేను చాలా రోజులు గుడికి వచ్చేవాడిని. ఈరోజు సినిమా కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా గురించి వస్తే ఇక్కడ కుర్రోళ్ళు అని పెట్టారు, కానీ ఇక్కడ 6 నుంచి 60 ఏళ్ళ వరకు అందరికీ కనెక్ట్ అవుతారండి సినిమా. అంటే 60 ఏళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, 5 ఏళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, 30 ఏళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. సో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. సో మా క్యారెక్టర్స్ వచ్చి ఏమడిగారో మర్చిపోయాను. భారతదేశంలోని ఎస్సీలందరికీ సుప్రీంకోర్టు తీర్పుతో స్వేచ్ఛ లభించిందని మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శుక్రవారం మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో మానికొండ శ్రీధర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రబలమైందని, నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించుకున్నామని, ఎస్సీ వర్గీకరణ మాదిగల చిరకాల కోరిక అని తెలిపారు. వర్గీకరణ వ్యతిరేకించే వారికి కూడా ఈ వర్గీకరణ లాభం కలిగిస్తుందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణను సత్వరం అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7న ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో ఎస్సీలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఉపకులంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించడం జరిగింది. ఆనాటి మొదలు ఇప్పటి వరకు అలుపెరగని పోరాటం చేయడం ద్వారానే ఈరోజు సమాజం యావత్తు గెలుపుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని భావిస్తూ ఉన్నాం. మరి భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి
న్యాయస్థానం సుప్రీంకోర్టులో మరి గతంలో ఇప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి నాడు ఉమ్మడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో 2000లో వర్గీకరణ మొదలైతే రామచంద్ర కమిషన్ ద్వారా 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ జరిగింది. 2004 నవంబర్లో మరలా మరి సుప్రీంకోర్టు మరి వర్గీకరణ విషయాన్ని ఇది రాష్ట్రాలకి అధికారాలు లేవని చెప్పి తీర్పు ఇవ్వడం ద్వారా అప్పుడు ఇచ్చినటువంటి 5 సభ్యుల కమిటీని ఇచ్చిన తీర్పుని పంజాబ్ గవర్నమెంటు ఫైట్ చేయడం ద్వారా మరి అక్కడ అదే సుప్రీం ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతను ప్రముఖ చిత్ర నటులు నిర్మాత కొణిదెల నిహారిక దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొణిదెల నిహారికకు ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదము చిత్రపటాన్ని అందజేశారు. బొత్స సత్యనారాయణకు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ బరిలోకి దింపేందుకు జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో సీనియర్ నేతగా బొత్స సత్యనారాయణకు అనుభవం ఉంది. అంతేకాకుండా కాపు సామాజిక వర్గం నేతగా కూడా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అనే పద్యంలో బొత్స సత్యనారాయణ పేరును కన్ఫర్మ్ చేశారు జగన్. దీంతో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ బరిలోకి నిలిచారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు పడితే బిడ్డతో పాటు తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన అన్నారు. విజయవాడ మాచవరం డౌన్లోని అంగన్వాడీ సెంటర్ను జిల్లా కలెక్టర్ సృజన సందర్శించారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న పౌష్టిక ఆహారంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా ముచ్చటించి అక్షరాలు రాయించారు. అనంతరం తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా మహిళలకు అవగాహన కల్పించి పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలకు మంచి ఆహారం అందించడం జరుగుతుందన్నారు. మహిళలకు ఆరోగ్యం పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన వివరిస్తున్నామన్నారు. తల్లిపాలు పుట్టిన బిడ్డకు ఎంత అవసరం అనేది వివరించామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కూడా చదువు నేర్పుతూ మంచి ఆహారాన్ని అందజేస్తున్నామని వివరించారు. ఉండే అంగన్వాడీ సెంటర్కి రావడం జరిగిందండి. ఈరోజు తల్లిపాల వారోత్సవాలు సందర్భంగా ఇక్కడ ఈ అంగన్వాడీ పరిధిలో ఉండే సుమారు 35 మంది గర్భిణీ స్త్రీలకి కూడా తల్లిపాల గురించి, ఆరోగ్యంగా ఉండటం గురించి, మనము ప్రభుత్వం వైపు నుంచి ఇస్తున్న పోషకాహారాలు వాళ్ళే ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉండే పిల్లలకు కూడా లెర్నింగ్ ఎలా ఉంది అంటే, ఇక్కడ మామూలుగా అంగన్వాడీ కేంద్రం అంటే జనరలీ మనము ఫుడ్ గురించి, ఎగ్ గురించి, పాలు గురించే మాట్లాడతాము. కానీ అంగన్వాడీ సెంటర్లో చదువు కూడా చెప్తారు. సో ఆ చదువు ఏ విధంగా చెప్పాలి, ఏ టీచింగ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, పిల్లలకి రాయటం చదవటం నేర్పించడానికి టీచర్లు ఏ విధంగా ట్రైన్ అయి ఉన్నారు, దాంతోపాటు వాళ్ళని ఎలా చెప్పగలుగుతున్నారు అనేది కూడా అవగాహన చేసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలతో పాటు అడాలసెంట్ గర్ల్స్ని, ప్రెగ్నెంట్ విమెన్ని, లాక్టేటింగ్ విమెన్ని కూడా మేము చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా వారికి ఎప్పుడెప్పుడు ఏమేమి ఆహారాన్ని ఇవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవగాహన పెంచుతూ, ముఖ్యంగా పిల్లలకి చదువు పట్ల ఆసక్తి కలిగే విధంగా ప్రైమరీ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వెంబడి పరుగులు తీయకుండా ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్లో ఎటువంటి చదువు చెప్తారో అంతకంటే మెరుగైన చదువు ఇక్కడ కూడా చెప్పడానికి ప్రయత్నం ఆల్రెడీ మేము చేస్తున్నాం. ప్రమాదానికి కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్ వర్క్స్ ను సీజ్ చేయాలని దొలిపూడి శంకర్ డిమాండ్ చేశారు. పరిశ్రమలు, క్వారీలలో భద్రతను పర్యవేక్షించవలసిన గనులు, పరిశ్రమల, కార్మిక కాలుష్య నియంత్రణ శాఖల అధికారులు మామూళ్ల మత్తులో జోగటం వల్ల కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి పారిశ్రామిక వాడలో పరిశ్రమల మరియు వీటీపీఎస్ నుండి కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనిపూడి శంకర్ విమర్శించారు. ప్రమాదానికి కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్ వర్క్స్ ను వెంటనే సీజ్ చేయాలని కంచికచెర్ల, ఇబ్రహీంపట్నం మండలాల్లో
క్వారీల అక్రమ తవ్వకాలు, కొండపల్లి పారిశ్రామిక కాలుష్యంపై సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ గాంధీ బొమ్మ వద్ద నిరసన వ్యక్తం చేశారు. క్వారీలో మృతి చెందినటువంటి కార్మికులకు ఈనాటి వరకు కూడా ₹1 సహాయం క్వారీ యజమానుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సహాయం అందల. ఇది ప్రభుత్వ వైఫల్యంగా మేము భావిస్తున్నాం. జూలై 16వ తేదీన సంఘటన జరిగితే ఈనాటి వరకు కూడా లేబర్ ఆఫ్ కాంపెన్సేషన్ యాక్ట్ లేబర్ కమిషనరు ప్రతి వారికి కూడా పేరున వయసును బట్టి బీబీ నాయక్ ₹12,93,000 కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్పేసి లేబర్ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెండవ మృతుడు భద్ర దుర్గారాజు ₹16,689,150 ఈయనకి చెల్లించాల. అలాగే మూడవది రామ్దేవ్ భాగెల్, ఈయన ఛత్తీస్గఢ్ నివాసి, ఇక్కడ చిజ్జికొండూరు మండలం చుట్టూరులో నివాసస్తులు. ఈయనకి ₹14,77,950 చెల్లించమని చెప్తే కనీసం ఇటు లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ క్వారీ యజమానులు పాటించాల. అందుకనే మేము డిమాండ్ చేసేటువంటిది ఈ ప్రమాదానికి కారణభూతమైనటువంటి పవన్ గ్రానైట్స్ అండ్ మెటల్స్ వర్క్స్ వాళ్ళని తక్షణమే సీజ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. గత సంఘటన జరిగిన దగ్గర నుంచి సిపిఐ నిరంతర పోరాటం చేస్తున్నది. ఇవాళ మా పోరాట ఫలితంగా సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ ఇవాళ దొనబండ క్వారీల్లో, అక్కడ కిలేశపురం క్వారీల్లో సెంట్రల్ మైనింగ్ డైరెక్టర్ పర్యటిస్తున్నాడు. రామలింగేశ్వర్ నగర్లో రిటైనింగ్ వాల్ ఒక పెద్ద సంచలనమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 ఏళ్ల పేద ప్రజల కోరిక మేరకు 2014 చంద్రబాబు సీఎం అయ్యాక మొట్టమొదటి కార్యక్రమం చేశారన్నారు. చంద్రబాబు నాయుడు కృష్ణలంక నిర్వాసితుల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు ఎప్పుడు రూపొందించిన ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి సాక్షిగా ఆ గుడిపై నుండి పరిశీలించి అధికారులకు ఎలా కట్టాలి అని సూచించారు, మొదలు పెట్టించారు. ఇది ఒక చరిత్ర అన్నారు. రిటైనింగ్ వాల్ పక్కన 75 అడుగుల రోడ్డు రావాలనేది ఈ ప్రాజెక్టులో ఒక ప్రధాన విషయమన్నారు. ఈ ప్రాజెక్టు కొనసాగింపు నేపథ్యంలో రివర్ వ్యూ అనే పేరుతో 50 కోట్లు పక్కకు మళ్లించేలా జగన్మోహన్ రెడ్డి చేశారే గాని ప్రజల సమస్యను పట్టించుకోకుండా గాలికి వదిలేశారన్నారు. లింగేశ్వర నగర్లో రిటైనింగ్ వాల్, రక్షణ గోడ రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇదొక పెద్ద సంచలనం. ఎందుకంటే 35 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోరిక మేరకు నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఏం చేశారంటే విజయవాడ నగరం వచ్చి ఇక్కడ రిటైనింగ్ వాల్ ఎట్టా కట్టాలనేది పరిశీలించారు. ఆ ఆంజనేయ స్వామి సాక్ష్యం, ఆ ఆంజనేయ స్వామి గుడెక్కి అక్కడి నుంచి చూసి అధికారులకి సూచనలు ఇచ్చి దీన్ని మొదలు పెట్టించడం జరిగింది. అది ఒక చరిత్ర. అయితే ఈ రిటైనింగ్ వాల్ పక్కన 70 అడుగుల రోడ్డు రావాలనేది ప్రపోజల్, దాంట్లో ప్రాజెక్టులో ఉన్న అంశం. అది కేవలం తర్వాత దాన్ని కొనసాగించే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో ఒక 50 కోట్లు కాజేయాలి ఏదో రకంగా ఉద్దేశంతోనే ఆ రోడ్డు పక్కన పెట్టేసి ఒక ఇసుకంత నదులు ఇసుకంతా ప్రొక్లమేట్ ఇక్కడ పోసారు. ఇదేదో సీ విజన్ అనో లేకపోతే రివర్ వ్యూ అనో ఏదో పెట్టారు. సరే, రివర్ వ్యూ అని పేరు బాగానే ఉంది, అది చూడటానికి కూడా కొంచెం బాగానే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న అనేక మంది కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం యనమల కుదురు మొదల నుంచి చూసుకుంటే బస్ స్టాండ్ వరకు ఉన్న వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ అవసరం ఏంటి, వాళ్ళకి ఏం కావాలనే ఆలోచన కొంచెం చేయలేదు చంద్రబాబు గారు. కాబట్టి ప్రజల అవసరం గుర్తెరిగి ఇక్కడ రోడ్డు ఉండాలని చెప్పి ఆయన ప్లాన్ చేశారు. డివిజన్లో మన రిటైనింగ్ వాల్ అమ్మట డ్రైనేజీ సంపులు ఉన్నాయి. ఆ సంపులు కింద ఉండగానే ఇసుక పోసేసి పూడి చేసి నానా చండాలం చేశారు కదా ప్రభుత్వంలో. దానికి ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ అవి పైకి లేపి సంపులు 18 సంపులు అండి మొత్తం ఉంది. ఆ 18 పైకి లేపి ఇచ్చేస్తాకి ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఇది కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఆ సందర్భంగా 15వ డివిజన్లో చాలా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చాము. రేపు రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో 15వ డివిజన్ని మంచి అభివృద్ధి పథకం నడిపిస్తామని తెలియజేస్తాం. 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు.
స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేయాలని ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నీ ప్రోటోకాల్ విభాగం విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. థింగ్స్ నీడ్స్ టు బి టైడ్ అప్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్. పిల్లలు మీరు ఒక లిస్ట్ చేశారు, సో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయటము, వాళ్ళు ఏ టైంకి బయలుదేరి ఎక్కడి నుంచి వచ్చి అలైట్ అయితే ఏ టైంకి కూర్చుంటారు అనే ఒక ప్లానింగ్ చేయాలా. నౌ ఇట్స్ 9 o'clock వెన్ ద ఫ్లాగ్ హోయిస్టింగ్ ఇస్ దేర్. 9 o'clock అంటే కనీసం 8 కంతా కూర్చోవాలి. 7:30, 8 కంతా ఇఫ్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ సీటెడ్ అండ్ వాళ్ళకి మనకి వి నో హౌ మెనీ ఆర్ ఫిల్డ్, హౌ మెనీ ఆర్ నాట్ ఫిల్డ్ అనేది తెలుస్తుంది. కాబట్టి 7:30కి ఇక్కడ వాళ్ళు రావాలి అంటే వాళ్ళ స్కూల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, అవి ఎప్పుడు బయలుదేరితే ఎన్నింటికి వాళ్ళు స్కూల్లో రిపోర్ట్ చేయాలా, స్కూల్లో ఎన్నింటికి బయలుదేరాలా, అక్కడి నుంచి ఎంత దూరము ఎంత ప్రయాణం చేసి వస్తే 7:30కి వస్తారని బ్యాక్వర్డ్ టైమింగ్ ప్లాన్ చేయాలి. అంటే ప్రతి సంవత్సరం చేసే పని అయినప్పటికీ కూడా పిల్లలతో వ్యవహారం కాబట్టి సమ్ టైమ్స్ థింగ్స్ గెట్ డిలేడ్. మనకి టైము 9 గంటలకి సీఎం గారు అంటే 8:55కి సీఎం గారు వచ్చేది మారదు. సో ఖచ్చితంగా అప్పుడు మనం చేనేత శ్రమ వెలకట్టలేనిదని కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. దేశీ కళ అథెంటిక్ లూమ్ ఆధ్వర్యంలో విజయవాడ ఎంజీ రోడ్లో శేషసాయి కళ్యాణ మండపంలో స్కిల్ ఇండియా ఎక్స్పో 2024 ప్రారంభమైంది. ఈ ఎక్స్పోను మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 2 నుంచి 7 వరకు ఈ ఎక్స్పో కొనసాగుతుందని తెలిపారు. స్కిల్ ఆఫ్ ఇండియా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ లాంచ్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మన దేశానికి వస్త్ర ఉత్పత్తిలో సుదీర్ఘమైన విశిష్టమైన చరిత్ర ఉందని, మన సాంస్కృతిక ఫ్యాబ్రిక్లో చేనేత ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని అన్నారు. తరతరాలుగా ఈ పురాతన పద్ధతులను భద్రపరిచిన మన హస్తకళాకారుల శాశ్వత వారసత్వానికి ఇది నిదర్శనమన్నారు. కళ సిల్క్ ఇండియా ఈరోజు శేషసాయి కళ్యాణ మండపంలో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది పూర్తిగా హ్యాండ్లూమ్స్. మనం గతంలో ఇంతకు ముందు కూడా ఇక్కడికి వచ్చి ఎగ్జిబిషన్ చేయటం జరిగింది. మన వాళ్ళు బ్రహ్మాండంగా ఆదరించారు. ఈ రోజున అది సిల్క్ మార్క్, హ్యాండ్లూమ్ మార్క్తో పూర్తిగా చేతితో తయారు చేసిన హ్యాండ్లూమ్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయటం జరిగింది. మరి అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ బీహార్, ఇది బాగల్పూర్ కానివ్వండి, కటాన్, ఇలా రకరకాల వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అన్ని చోట్ల నుంచి అన్ని సిల్క్స్, అదేవిధంగా కాటన్ కూడా ఇక్కడ సారీస్ని అన్ని రకాలు ఎగ్జిబిట్ చేశారు. ఇవాళ గతంలో హైదరాబాద్లో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయటం జరిగింది. ఇవాళ మరి ప్రత్యేకంగా విజయవాడ ఇవాళ బ్రహ్మాండమైన ఒక పాజిటివ్ వేవ్ ఉండటంతో ప్రజలు కూడా బాగా ఆదరిస్తున్నారు. మరి ఇదే విధంగా మన వాళ్ళు ఎగ్జిబిషన్స్ కూడా బ్రహ్మాండంగా అన్ని స్టేట్స్కి మనం వెళ్ళే పని లేకుండా అన్నీ ఒక చోటకి చేర్చి, మరి రాబోయే పెళ్ళిళ్ళ సీజన్, అదేవిధంగా వ్రతాలు, వీటన్నిటికి కూడా మనం ఎక్కువగా చీరలు, మరి ఇలాంటి డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ. రెడ్డి అండి, దేశీ కళ సిల్క్ ఇండియా ఎగ్జిబిషన్ మేము ఆర్గనైజ్ చేస్తున్నామండి. మేము స్టార్ట్ చేసి 1 సంవత్సరం అవుతుందండి. త్రూఅవుట్ ఇండియా కండక్ట్ చేసుకుంటాం. మాతోటి పాటు అందరు ఎన్జిఓస్, వీవర్స్, మెయిన్ వీవర్స్ వీళ్ళు ఖుద్దు తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మా ఎంబడి తిరుగుతుంటారు వీళ్ళు. ఇప్పుడు మనకు విజయవాడకు వచ్చాము, శేషసాయి కళ్యాణ మండపంలోకి. 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మనం ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాము. మనతోటి పాటు వచ్చిన వాళ్ళు ఒరిస్సా, అస్సాం, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, బగల్పూర్, బనారస్, మొత్తం స్టేట్స్ అన్నీ కలిపి 16 స్టేట్ల చీరలు, బ్లౌజులు, చుడిదార్లు, మెటీరియల్స్ అన్నీ మన దగ్గర అందుబాటులో ఉంటాయని. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు కానీ వ్యవసాయానికి ఎందుకు ఇవ్వటం లేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు.
విజయవాడ ప్రెస్ క్లబ్లో రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం వడ్డే శోభనాద్రీశ్వరరావు, కేశవరావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని విరమించవలసిందిగా కోరుతూ ప్రధాని ఇచ్చిన లిఖితపూర్వక హామీలను విస్మరించారన్నారు. హామీలను అమలు చేయకపోగా తిరిగి నల్ల చట్టాలను తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ చట్టాల వలన కార్పొరేట్లకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తూ రైతాంగాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు కానీ వ్యవసాయానికి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఆగస్టు 9వ తేదీన దేశవ్యాప్తంగా క్విట్ కార్పొరేట్ ఉద్యమాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిర్వహిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 740 రైతు సంఘాలు 13 మాసాల పైన కొనసాగించినటువంటి చారిత్రాత్మక ఉద్యమం 750 మంది రైతులు అమరులైనటువంటి సందర్భం, లిఖితపూర్వకంగా రైతాంగ సమస్యలు పరిష్కరించుతాము అని చెప్పి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితులపైన ఆ జనరల్ బాడీ సమావేశంలో చర్చించి ఆగస్టు 9 క్విట్ ఇండియా లోగడ ఉద్యమానికి పిలుపు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి రోజు ఆగస్టు 9 క్విట్ ఇండియా. ఆ రోజున భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని పీల్చి పిప్పి చేస్తూ వారి యొక్క సంక్షేమానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు పథకాలు అందించడంతో పాటు వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని అధికారులకు ఆదేశించిన సీఎం. అవయవ దానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ దానాల్లోకెల్లా అవయవ దానం గొప్పదని సూచించిన మంత్రి. ఈ నెల 15వ తేదీన ఇందిరాగాంధీ స్టేడియంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎస్ నీరబ్ కుమార్. నగరంలో సందడి చేసిన కమిటీ కుర్రాళ్లు చిత్ర యూనిట్ ఆగస్టు 9న విడుదల కానున్న చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరిన నిర్మాత కొణిదెల నిహారిక. ఎస్డివి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.